ఒక దేశం గొప్పతనం ఆ దేశ ఆర్థిక అంశాలపైననో, భవనాలపైననో, విలాసవంతమైన జీవనం పైననో ఆధారపడి ఉండదు. ఆ దేశ ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుంది. హెచ్.జె. లాస్కీ చెప్పిన మాట మానవ హక్కుల ప్రాధాన్యతను, ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకుని 70 సంవత్సరాలు అయినా నేటికి మానవ హక్కుల హననం యథేచ్ఛగా సాగుతుండడం చూసి ఐక్యరాజ్య సమితి దేశ నాయకత్వాన్ని తూర్పారబట్టిన ప్రస్తుత పాలకుల్లో చలనం లేకపోవడం విచారకరం. ఎలాంటి భేదభావాలు, వివక్ష లేని మానవ సమాజం నిర్మాణం అనే అత్యుత్తమ లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ 1948 డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుంది. ఇంత మహోన్నతమైన లక్ష్యంతో ఏర్పడిన ఈ అంశం కేవలం రాజ్యాంగం కొరకు ఉద్దేశించబడినట్టు నేడు తయారైంది. ఈ ప్రకటన 500 పై భాషలలో అనువదించడమే కాకుండా 60 దేశాలు సైతం ఆమోదించాయి. వివక్షకు, అణచివేతకు దూరంగా స్వేచ్ఛాయుత ప్రపంచంలో జీవించే ఈ హక్కు మనకు మనం ప్రసాదించుకొని 70 సంవత్సరాలు దాటినా ఎంతవరకు అమలు జరుగుతుందని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. మన దేశంలో 1975 నుండి 1977 వరకు ఎమర్జెన్సీ పేరిట కనీస హక్కులను కాలరాసే ప్రయత్నం జరిగింది. ఒకానొక నియంతనే దేశమని, దేశమంటేనే నియంత అనిపించేలా చేసిన రోజులను మనం ఇంకా మర్చిపోలేదు. ప్రపంచంలో అగ్రదేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో నేటికి కూడా మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుంది. కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ముస్లిం యువకులు సైన్యంలో చేరితే వారి కుటుంబ సభ్యులను అంతమొందించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో సామాన్యులకు గళం విప్పే హక్కు లేదంటే మన పాలకుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన స్ఫూర్తిలో మన దేశంలో హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు అమలులోనికి వచ్చాయి. అనేక విధి నిషేధాలు ప్రాణం పోసుకున్నాయి. వీటన్నింటి వల్ల పలు రకాల రక్షణలు సామాన్యులకు లభిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మానవ హక్కులు వెలుగు సోకని చీకటి మూలలు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని గుర్తించి సార్వత్రిక మానవ హక్కుల స్ఫూర్తిని పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యుడు సగౌరవంగా తలెత్తుకునే సమతాయుక్త, శోషణ ముక్త సమాజాన్ని నిర్మించుకునే దిశగా నిరంతరం ప్రయత్నాలు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. అభిప్రాయ భిన్నతను గౌరవించే ఆరోగ్యకరమైన సంస్కృతి పల్లవించి పరిడవిల్లేలా చేయాలి. అందరిలోనూ భాగస్వామ్య భావన పెంచేలా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనపై మానవాళి హస్తాక్షరాలు చేసుకుని 7 పదులు దాటిన ఈ పునీత ఘడియల్లో ఈ సంకల్పమే మానవ జాతికి శ్రీరామ రక్ష.